అమృతకు ఒక ప్రత్యేకమైన నిశ్శబ్ద అందముంది. సాయంత్రం వేళ మల్లెల సువాసనలా ఆమె ఉనికి చుట్టూ గాలిలో తేలిపోతూ ఉంటుంది. ముదురు గోధుమ వన్న చర్మం సూర్యకాంతిలో మెరుస్తూ, భుజాలపై జారిపడే పొడవైన వంకర నల్ల జుట్టు ఆమె సొగసును మరింత పెంచేది. పెస్టల్ రంగుల కాటన్ కుర్తీలు, చిన్న వెండి జుంకాలు ఆమె ఇష్టమైనవి. ఎక్కువ ఆభరణం లేకపోయినా ఆమెలోని సరళమైన అందం ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించేది. లోతైన గోధుమ కళ్ళు మాటల కన్నా ఎక్కువగా మాట్లాడేవి. విక్రమ్ మాత్రం పూర్తి విరుద్ధం. ఎప్పుడూ బయట తిరుగుతూ గడిపిన రోజులు ఆయన చర్మాన్ని ఒక తేలికపాటి ముదురు రంగులోకి మార్చేశాయి. చిన్నగా కత్తిరించే జుట్టు ఎప్పుడూ గాలిలో అల్లకల్లోలంగా ఉండేది. పదునైన దవడరేఖను ఆయన నవ్వు నెమ్మదిగా మృదువుగా చేసేది. సాధారణ జీన్స్, తెల్ల షర్ట్లు, స్పోర్ట్స్ షూస్ వేసుకున్నా ఆయన ఆత్మవిశ్వాసం వాకిని ప్రత్యేకంగా కనిపించేవి చేసింది. వీరిద్దరూ కళాశాల ఉత్సవంలో కలిశారు. ఆ రోజు అమృత ఆకాశనీలం కుర్తీ వేసుకుని, పేపర్లు గట్టిగా పట్టుకుని వణుకుతూ వేదికపైకి ఎక్కింది. విక్రమ్ మాత్రం తెల్లని షర్ట్ స్లీవులు మడత వేసుకుని తేలికపాటి ఆకర్షంతో సులభంగా మాట్లాడాను. కార్యక్రమం తర్వాత ఆమె దగ్గరికి వచ్చి చిరునవ్వుతో, "నువ్వు ఇంకాస్తే ఎక్కువగా నవ్వాల్సింది. నువ్వు నిన్ను నమ్ముకున్నప్పుడు నీ మాటలు అద్భుతంగా వినిపిస్తాయి" అన్నాడు. ఆ మాటలు అమృత మనసులో ముద్ర వేసుకున్నాయి. అప్పటినుండి చిన్న చిన్న సంభాషణలు నడకలుగా, కాఫీ గ్లాసులుగా, సమయాన్ని మరిచిపోయే నవ్వులుగా మారాయి. అమృతకు విక్రమ్ దగ్గర ధైర్యం లభించింది. విక్రంకు ఆమె దగ్గర శాంతి లభించింది. ఆమె చూపించింది, కలలు అంటే పరుగులు పెట్టడమే కాదు, ఆగి ఊపిరి పీల్చుకోవడం కూడా. ఆయన చూపించాడు, భయాన్ని నమ్మకంతో జయించవచ్చని. కాని ప్రేమకు పరీక్ష తప్పదు. విక్రంకి విదేశాల్లో ఉద్యోగ అవకాశం వచ్చింది. ఆయన కల. అమృతను వదిలి వెళ్లడం ఆయనకు కష్టమే, కాని ఆ అవకాశాన్ని వదిలేయడమూ అసాధ్యం. ఒక రాత్రి వీధి దీపం కింద చెమటతో తడిసిన ముఖంతో, "అమృత నిన్ను కోల్పోవాలని లేదు, కాని ఈ అవకాశాన్ని వదలలేను" అన్నాడు. అమృత హృదయం నిశ్శబ్దంగా విరిగిపోయింది. ఆమెకు ఆయనను ఆపాలని, తనని ఎంచుకోమని చెప్పాలని అనిపించింది. కాని ప్రేమ అనేది బంధించడం కాదు, రెక్కలు ఇవ్వడం. కన్నీలు దాచుకుని, పసుపు కుర్తీలో మెరుస్తూ, "అయితే వెళ్ళిరా విక్రమ్. ప్రేమ అనేది పట్టుకోవడం కాదు, ఎగరనివ్వడం. నేనిక్కడ ఉంటాను నీకోసం హర్షిస్తూ" అంది. దూరం వారిని వేవుచేసింది. ఆమె తన హృదయాన్ని కాన్వస్లపై రంగులుగా కుమ్మరించింది. ఆయన కొత్త నగరంలో, కొత్త సూట్లలో విజయాలు సాధించాడు. కాని ప్రతి సాయంత్రం ఆమె లేని లోటు గుండెలో చప్పుడు చేసేది. ఎల్ల తరువాత వర్షంలో తడుస్తూ ఆర్ట్ స్టూడియో తాళం వేసుకుంటుండగా తిరిగి చూసింది. విక్రమ్ నిలబడి ఉన్నాడు. జుట్టు పూర్తిగా తడిసి, నల్ల షర్ట్ శరీరానికి అతుక్కుపోయి ఉంది. కళ్ళలో పాతాపూజీ, కాని ఇప్పుడు కరుణతో నిండిపోయింది. "నువ్వులేని కలలు, వాటికి అర్థమే లేదు అమృత" అన్నాడు ఆయన, స్వరం వణుకుతూ. ఆమె కళ్ళు కన్నీళ్లతో మసకబారాయి. ఈసారి బాధతో కాదు, ఉపశమనంతో. ఆమె ముందుకు అడుగుపెట్టింది. వర్షం కురుస్తూనే రెండు హృదయాలు మళ్లీ ఒకటయ్యాయి, నిజమైన ప్రేమ ఎప్పటికీ దారి తప్పదని రుజువు చేస్తూ.